యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకుని ఈ సర్వీస్ని ప్రారంభించుకుందాం. హల్లెలూయా. We praise you God. Hallelujah. We glorify your name Lord. Hallelujah. మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ మీకు వందనాలు. నీ అతి శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. శ్రేష్టమైన ప్రభా నీ నామమునకు వందనాలు. ఇదిగో ప్రభ మాట తప్పని వాడిగా ప్రభా ఇదిగో నువ్వు నిర్ణయించిన ప్రతి చిత్తము నాయన మా జీవితాలలో అయ్యా జరుగు నిమిత్తము ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ఒబీడియన్స్ నీ దగ్గర ప్రభా జాగ్రత్త కలిగి మేము బ్రతికే అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా భయభక్తులు కలిగి నైనా నీ అందు క్రమశిక్షణ కలిగి అయ్యా ఇదిగో తండ్రి ప్రతి మాటను మేము ప్రభ కైకొని నైనా నీ యొక్క అనుకూలమైన ప్రభ చిత్తములోనికి నడవడానికి మాకు కృపను అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేమందరము కలిసి నేను స్తుతించుకుంటూ ఉండగా ఇదిగో తండ్రి మా యొద్ద మీరు ఉండి ప్రభా అయ్యా ఈ మహిమ ఘనత ప్రభావములకు మీరే ప్రభానైనా ఆరోహణమయ్యండి. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఘనత మహిమ ప్రభావములకు కేవలము అయ్యా మీరే పాత్రలుగా ఉండి అయ్యా ఇదిగో తండ్రి ఈ యొక్క ఆరాధనంతా అంతము వరకు కూడా మీరు జయప్రదం చేయమని యేసు నామములో అడిగి వేడుకలు పొందుకొని నామ తండ్రి. ఆమేన్ ఆమేన్. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ, ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అధికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా. అధికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా. శిథిలమయ్యున్నగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా
glorify your name, Lord. Hallelujah, hallelujah. ఏ మనుష్యుడు, ఏ వైద్యుడు ఎన్నెన్నో చేసినా గాని నా ప్రాణము నా దేహము ఈ స్థితిలో
అయ్యా పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. ప్రతి బాష్ప బిందువులు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రతి కన్నీటి బిందువులు మీరు తుడిచి వేస్తున్నారు. ఇదిగో ప్రభా అయ్యా ప్రతి కన్నీటి పొట్టులను ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన మీ దివిటల్లో దాచుకుంటూ ఉన్నారు ప్రభా. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మా పాదములకు దీపమయ్యుండి ప్రతి నిత్యము మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకు వందనాలు. ఎటువంటి రోగము ఎటువంటి అయ్యా తెగులు మమ్మల్ని అంటకుండా ముట్టకుండా మా గృహములను మా కుటుంబాలను ప్రభ ఈ దినమును కాచి కాపాడిన దేవా మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఘనుడము అర్హుడము మా స్తుతులకు యోగ్యుడము. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అనేకమైన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన కుటుంబాలకు క్షేమమును అనుగ్రహించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి కుటుంబ ధ్యానాల్లో మనము ఏంటి ఈ రోజున కుటుంబాల్లో సువార్త లేకపోతే దేవుని స్తుతులు దేవుని స్థుతులు అనేవి మారుమోగడం చాలా తక్కువగా ఉంది. టీవీలు మ్రోగుతూ ఉన్నాయి, అనేకమైన సోషల్ మీడియాలు మ్రోగుతూ ఉన్నాయి. కానీ దేవుని మాటలు, దేవునికి కొడుతూ ఉన్న చప్పట్లు, దేవునిలో ఉన్న అనుభవము తక్కువైపోయింది. దయచేసి ఈ రోజున మనము గ్రహించుకున్న వారమై కుటుంబాలలో యేసయ్య ఉండాలి. దినమున ఏ తెగులుని కుటుంబమును చేరకుండా సమస్తమును దేవుని యొక్క కాపుదలలో ఉండాలంటే మనము ఆయన వాక్యములో కట్టబడాలి. హల్లెలూయా హల్లెలూయా. వి ప్రైజ్ యు గాడ్. హల్లెలూయా. వి వర్షిప్ యు లార్డ్. హల్లెలూయా. శ్రేష్టమైన వాక్య భాగాలు మన కుటుంబం గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే చెప్పండి. పిల్లలు 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 కూడా ఆశీర్వదింపబడ్డారు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఎందుకు పిలుస్తారండి? వారి తరతరాలు తరతరాలు కూడా దేవుడు ఏం చేశాడు? దేవుడు వారిని కాపాడాడు, సంరక్షించాడు. మన వంశమాలను అంతటినీ కూడా ఆయన కాపుదలలో భద్రతలో ఉంచుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. వి వర్షిప్ యు లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాత్రి కాల సమయంలో దేవుడు ఒక్క వాక్య భాగమును జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ఒక్క వాక్య భాగమును చదువుకొని ఈ ఆరాధనను ముగించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. ఇక్కడ దేవుడు చక్కగా 2 మాటలను చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఏమంటున్నారు చూడండి. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి మీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా హల్లెలూయా. వి ప్రైజ్ యు గాడ్. హల్లెలూయా. చూసారా ఎంత అద్భుతమైన మాట ఇది. ఈ రోజున శ్రమల గుండా, ఎన్నో కష్టాల గుండా, ఎన్నో ఇబ్బందుల గుండా మనం వెళ్తున్నామా? చాలా మంది అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. COVID-19 ఎఫెక్ట్ అయిన వారు ఉన్నారు. వారి కుటుంబముల కోసం మనము ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ప్రార్థనకి విజ్ఞాపనకి తేడా ఉందండి. ప్రార్థన మన కొరకు మనము దేవునితో మాట్లాడుకునే కన్వర్సేషన్. when it comes to intercession prayer అనేసరికి మనం we are praying for the world, we are praying for the well-being of our families, we are praying for the well-being of others. ఎనిమీస్ కోసమో, లేకపోతే ఫ్రెండ్స్ కోసమో, ఫ్యామిలీస్ కోసమో, లేకపోతే మన భారతదేశం కోసమో, లేకపోతే మన యొక్క ప్రపంచ దేశాల కోసమో మనం ప్రార్థించినప్పుడు దాన్ని ఇంటర్సీడింగ్ ప్రేయర్ అంటారు. యేసుక్రీస్తు వారు ఈ ప్రార్థన మన కొరకు ప్రతిదినం చేస్తూ ఉన్నారు. మీరు ఎరుగరా? ప్రతి దినము కూడా యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ ప్రార్థన జరిగిస్తున్నారు. తండ్రి పక్కన కూర్చుని దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు, తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు, తండ్రితో సంభాషణ చేస్తూ ఉన్నారు. మనకన్నా ముందు వెళ్ళిన వారు మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. మనకి తెలియదా ఈ విషయము? చూడండి, ఈ రోజున మనము కూడా ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో అద్భుతమైన విడుదలలు జరుగుతాయి. మనం ఈ ప్రపంచ దేశముల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఇదిగో ప్రామిస్ చేస్తున్నాడు. బూది గంధముల వరకు స్వార్థ ప్రకటించమన్నాడు. బూది గంధముల వరకు ఈ రోజున స్వార్థ ప్రకటించేవారు ఎవరూ లేరు. అందరూ కూడా లాక్డౌన్ అయిపోయి ఉన్నారు. అయినప్పటికీ కూడా మనము ఒకరి ఆత్మ కోసం మనము ప్రార్థించగలము. నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై భారము కలిగి ఈ గుండెలలో ఉన్న ఆ భారము ఏముండాలంటే నశించిపోతున్న ఆత్మల కొరకే మన భారం ఉండాలి. హల్లెలూయా. మనం ప్రార్థించాలి. అయ్యో ఇంకా దేవుణ్ణి చూడకుండానే వారు ఈ COVID-19లో మరణిస్తే ఎలాగండి? నాశనం అయిపోతే ఎలాగండి? ఎంతో నరకములో ఊపిరి పీల్చుకోలేక
వెంటిలేటర్స్ మీద ఉండి బాధపడుతున్న వారు క్రీస్తును తెలియక ఉండడం వలన ఎంత బలహీనపడుతున్నారండి. వారికి క్రీస్తే కనుక ఆ యొక్క డెత్ అండ్ లైఫ్ సిచ్యువేషన్లో తెలిస్తే అద్భుతమైన విడుదల శక్తి, నూతనమైన శక్తి వారి యొక్క శరీరంలోనికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్. చూడండి, నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉండెదను, తోడై ఉండెదను. ఆమేన్. జలములలో బడి వెళ్ళినప్పుడు, నీటిలో నుంచి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఈ రోజున మనం ఎర్ర సముద్రము గురించి మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ జలముల గుండా, ఆ సముద్రము గుండా ఆయన నడిపించారు. ఆమేన్. ఈ రోజున ఎక్కడ ఉన్నప్పటికీ, ఇదిగో నేను మా కాలంలో పండుకున్నాను, నువ్వు అక్కడనూ ఉన్నావు ప్రభా. ఇదిగో నేను వేకువ రెక్కలు కట్టుకుని నేను ఎగిరిపోదాం అనుకున్నప్పటికీ నువ్వు అక్కడనూ ఉన్నావు తండ్రి. నువ్వు లేని చోటు ఏమైనా ఉందా? ఏమీ లేదయ్యా, ఏమీ లేదయ్యా. ఇదిగోండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ దావీదు మందిరము సొలొమోను ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకున్నాడు. అప్పుడు దావీదు ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు వచ్చి ఈ యొక్క మందిరంలో నివసించయ్యా, ఈ మందిరంలో అడుగు పెట్టయ్యా అని దేవుడు అడిగినప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఇదిగో ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నువ్వు ఇదిగో నేను ఆ యొక్క చిన్న స్థలమైన మందిరము నువ్వు కట్టిన దానిలో నేను ఎలాంటి సరిపోతాను అని అడిగాడు. ఏంటి? ఈ రోజున దేవుడు సర్వాంతర్యామి. ఎవ్రీవేర్ హీస్ లివింగ్, ఎవ్రీథింగ్ హీ న్యూ. ఏదైనా దాచిపెట్టాలని నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు అనుకుంటున్నావా? ఏది దాచిపెట్టకూడదు. ఏంటి? నువ్వు కాలయాపన చేస్తున్నావా? అశ్రద్ధపడి దాన్ని చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దాన్ని చూస్తున్నాడు. నువ్వు టీవీలు చూస్తూ సరదాగా గడుపుతున్నావా? దాన్ని చూస్తున్నాడు. నువ్వు ప్లే గ్రౌండ్లో పడి ఆడుతున్నావా? నువ్వు దాన్ని చూస్తున్నాడు. నువ్వు అశ్రద్ధ చేస్తూ ఉన్నావా? ఇదిగో సాతానుకు సంబంధించిన కార్యములు చేస్తున్నావా? దాన్ని చూస్తున్నాడు. ఏంటి? నీ నోటికి కళ్ళం వేసుకోవట్లేదా నువ్వు? దాన్ని చూస్తున్నాడు. ఏంటి? ఎంత భయంకరమైన విషయమో చూడండి. ఇక్కడ ప్రతి దేవుడి కంటే ఏది మరుగైనది లేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా మీకు స్తుతులు. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుండును. ఈ రోజున కన్నీరు కార్చి దేవుడిని పిలిస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను తోడుగా ఉన్నాను, ఇదిగో నేను తోడుగా ఉన్నాను. ఆయన శరీరంలో భాగమై ఉన్నావు. నీకు నొప్పి కలిగితే ఆయనకి నొప్పిగా ఉంటుంది. నువ్వు కన్నీరు కారిస్తే ఆయన నీతో పాటుగా కన్నీరు కారుస్తారు. ఇదిగో ఆశీర్వాదం మరి ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు? ఎందుకని నన్ను విడిపించట్లేదు అంటే, ఫర్ ఎవ్రీ పెయిన్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్. అంటే దేవునికి ఒక చిత్తం ఉంది. ఆయన ఆలోచన ఏదో ఉంది, ఆయన ఆలోచన ఏదో ఉంది. ఈ రోజున నువ్వు పవిత్రముగా దేవుని దగ్గర అపవిత్రమైనది నువ్వు ముట్టుకోకుండా, దుర్నీతికి పాల్పడకుండా నువ్వు నిజముగా దేవుని ఆరాధిస్తూ ఉంటే నీ దగ్గర ఇంకా శ్రమగానే ఉందా? అది ఖచ్చితముగా దానికి ఏదో దేవుడు సంకల్పించి ఉన్నాడు. గమనించుకో. ఆయన దాటిస్తాడు. ఆయన ప్రారంభించేవాడు ఒక్కడే కాదు సుమా, ఆయన అంతము కూడా చేస్తాడు. దానిని ముగించగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇన్వెస్ట్ చేసి ఇదిగో నా భవిష్యత్తు ఏంటని నువ్వు ఏడుస్తూ ఉన్నావా? నీలో ఆయన కార్యము మొదలు పెట్టినప్పుడు, నీకు చేతికి నీ యొక్క సంపాదించుకునే చేతి పని నీకు దేవుడు ఇచ్చినప్పుడు, ప్రారంభించినప్పుడు దాని యొక్క ముగింపును కూడా ఎరిగిన వాడు, దాన్ని నడిపించగలిగిన ఆలోచన కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కొరకు ఉద్దేశించిన సంగతులు అవి శ్రేష్టకరమైనవి. అవి మనలను బ్రతికించడం కోసమే, అవి మనల్ని పాడు చేయడం కోసం కాదు అని గమనించుకో సహోదరుడ, సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నాడు, అవి నేను తోడయ్యుందును అంటున్నాడు. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి మీ మీద పొర్లిపావు. హల్లెలూయా. అవి మీ మీదకి రావు అంటున్నాడు. మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒకవేళ ప్రవాహం వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రవాహంలో ఉండి కూడా, ఆ ప్రవాహంలో నడుస్తూ ఉండి కూడా నీకు హాని జరగదు అంటున్నాడు. ఏంటి? అర్థమవుతుందా? ఈ రోజున నోవాహు చుట్టూరు ప్రవాహం ఉంది. ప్రవాహంలోనే ఉన్నాడు నోవాహు, వర్షంలోనే ఉన్నాడు, లేకపోతే ఆ యొక్క తుఫానులోనే ఉన్నాడు. కానీ ఎలా వచ్చాడండి బయటికి? ఎలా వచ్చాడండి? సజీవంగా వచ్చాడు.
కుటుంబముతో తను పెట్టిన ప్రతి ఒక్క జీవరాశితో బయటకు వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, ఎలాంటి తుఫాను రేగిపోయినా, ఎలాంటి శ్రమ నిన్ను ఎగేసి కొట్టినా నువ్వు అందులో నుంచి దాటుకుని వస్తావని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఏంటి, ఇప్పుడు సర్పం పక్క నుంచి వెళ్ళిపోతుంది అనుకోండి, అది కాటు వేయకుండా తప్పిస్తాడు, అదొక మెథడ్ అండి. అది కాటు వేస్తుంది, అయ్యా నువ్వు నన్ను కాటు వేయడానికి ఎందుకు అలౌ చేశావు అని నువ్వు అడుగుతావు కదా. అప్పుడు దేవుడు మాట్లాడతాడు ఏమని, అది కాటు వేసినను, ఆ సర్పం కాటు వేసిన ఆ కాటులోంచి విషం ఒళ్ళంతా పాకినప్పటికీ అది ఆ విషమును విరిచేయాల్సిన శక్తి నా దగ్గర ఉంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఎగ్జాంపుల్ అదనమాట. నువ్వు పొర్లిపోయే నదుల్లో నువ్వు నడిచినా ఏమంటున్నాడు, అవి మీ మీదకి పొర్లి పారకుండా, అవి మిమ్మల్ని కొట్టి వేయకుండా నేను నిన్ను కాపాడగలను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున COVID-19 వచ్చిన వారు అనేక మంది ఏం చేస్తున్నారండి, తిరిగి బ్రతుకుతున్నారు. వారందరూ కూడా దేవునికి సాక్ష్యం చెప్తున్నారని ఎంత అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయో అండి. ఇవన్నీ ఎవరు కూడా చదవట్లేదు, లేకపోతే ఎవరు కూడా తెలుసుకోవట్లేదు అండి. ఈ రోజున COVID-19 నుంచి బయటకు వచ్చి వారి యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు ఏంటి గుబురు పడుతుందండి వారి యొక్క మాటలు వింటుంటే, దేవుడు ఎలా రక్షించాడు అనేదాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ COVID-19 లాంటి భయంకరమైనది మనల్ని ముట్టినా దాని ద్వారా మనము ఏమి హాని జరగకుండా చూడగలిగిన శక్తి దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు ఏమంటున్నాడు అంటే, షడ్రకు మేషకు అబేద్నెగోని మనం చూస్తే అగ్ని గుండా నడిచారు వారు. ఆయన 4వ వ్యక్తిగా ఆయన నడిచారు. ఆమేన్, ఆమేన్. చూసారా, ఈ ముగ్గురు తిరుగుతున్నారంట దేవుని స్తుతించుకుంటూ, కానీ ఇంకొక వ్యక్తి అందులోనికి కనబడుతున్నారంట. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే కనుక దేవుడు, దేవుడు, దేవుడు. హల్లెలూయా. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆ అగ్ని కూడా సరిపోదు. అటువంటి షీల్డ్ వేసి వారిని రక్షించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అగ్ని గుండంలో పడేసే వారే తగలబడిపోయారంటండి. ఆ వేడినికి వారంట తగలబడిపోయారంట, చచ్చిపోయారంట, కాలిపోయి చచ్చిపోయారంట. కానీ అగ్ని గుండములో వేసేయబడినప్పటికీ వారు మరణించలేదు. హల్లెలూయా. అప్పుడు రాజు అంటున్నాడు, ఇదిగో వీరిని కానీ, ఇదిగో వీరు సేవించే దేవుణ్ణి కానీ ఒక్క మాట పలికినా వాడిని నేను ఊరుకోను అని చెప్పాడంట. హల్లెలూయా. ఎందుకని, నిజమైన దేవుణ్ణి అక్కడ గ్రహించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్వాలలు నిన్ను కాల్చవు. ఆమేన్. ఈ రోజున ఎంత భయంకరమైన సుడిగుండంలో ఈరోజు చిక్కుకుపోయినా, ప్రళయంలో చిక్కుకుపోయినా, మన కుటుంబము తేలదు, మన కుటుంబాన్ని పోషించుకునే దారి లేదు, ఇంకా ఏదో సిగ్గుపడిపోవాలి, అందరి దగ్గర అవమానపడిపోవాలి అని నువ్వు ఏడుస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు జలములలో పడి నువ్వు వెలిచినప్పుడు నేను నీతో నడుస్తున్నాను, నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నేను నీతో నడుస్తున్నాను, నువ్వు దాహంతో ఉన్నప్పుడు నేను నీతో నడుస్తున్నాను, కుటుంబంలో కొరతలతో ఉన్నప్పుడు నేను నీతో నడుస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నదుల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు అవి నీ మీద పొర్లి పారకుండా నేను కాపాడుతాను అంటున్నాడు. ఇదిగో అగ్నిలో నీవు నడిచిన నువ్వు కాలిపోవు, అగ్ని మధ్యలో నడిచిన నువ్వు అవి కాలిపోవు, ఆ జ్వాలలు నిన్ను కాల్చవు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వి వర్షిప్ యు లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఈ రోజున ప్రభా, ఇదిగో తండ్రి అయ్యా, మీరు నడిపిస్తూ ఉన్నారు, మీరు బ్రతికిస్తూ ఉన్నారు, మీరు సంరక్షిస్తూ ఉన్నారు అయ్యా. ఇదిగో తండ్రి, మా చిక్కుముళ్ళలాగా ఉన్న ప్రభా, ఈ భయంకరమైన శ్రమల నుండి మీరు ప్రభా అయ్యా మమ్మలను బయటికి తీసుకొస్తున్నారు. మీకు వందనాలు తండ్రి అయ్యా. ఇదిగో ప్రభా నైనా అయ్యా, బంగారము ప్రభా, మేలుని బంగారము నైనా బంగారముగా మార్చబడుటకు ప్రభా అయ్యా, అది సువర్ణముగా మార్చబడుటకు ఇదిగో ప్రభా నైనా కొలిమిలో కాల్చబడి 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 నీరు కాల్చబడిన రీతిని బట్టి అది ఎంత సువర్ణముగా అయితే మార్చబడుతుందో ప్రభా. ఇదిగో తండ్రి నైనా శ్రమల గుండా మేము నడిచి 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 ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క స్వరూపములోనికి ప్రభా రూపాంతరము చెందబడి అయ్యా నూతన పరచబడుతూ దినదినము పరిదిల్లులాగున నీ కృప
కృప చూపించండి ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రతి ఒక్క శ్రమకు, దుఃఖములకు, ఆవేదనకు, కరువుకు, ఇబ్బందులకు ప్రభా విడుదలను దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి నేను మా సంఘ బిడ్డలందరూ కూడా ప్రభా నీ పవిత్రమైన హస్తముల్లో ఉండి నీ యొక్క అగ్ని కంచి వేయబడి ప్రభా అయ్యా నీ మహిమ మేఘము క్రింద వారు ఆశ్రయము తీసుకుంటూ అయ్యా ఇదిగో తండ్రి నైనా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవరణ సహవాసముతో వారు ప్రభా నీ దగ్గర తండ్రి అయ్యా అయ్యా పూర్తి క్షేమమును పొందుకునేలాగా ఇదిగో తండ్రి మీరు కృప చూపించమని ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క ఫ్యామిలీ అయ్యా ప్రేయర్ని ప్రభా ఫ్రైడే ఫ్యామిలీ ప్రేయర్ని మీరు ప్రభా అభిషేకించి ఇదిగో తండ్రి నాయన లైవ్ ద్వారా ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ వింటూ ఉన్నారో ప్రభా వారందరి కుటుంబాల్లో కూడా మీరు ఆశీర్వాదములు దయచేయండి. ఏ తెగులు వారి యొక్క అయ్యా గృహములు కానీ వారిని కానీ ముట్టకుండా నీ పవిత్రమైన హస్తాల్లో వారిని దాచమని యేసు నామములో అడిగి